వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కలవాలన్నా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే వెళ్ళి ఒకసారి పలకరించి ఎట్లా చదువుతున్నామమ్మా అని పలకరించి రావాలన్నా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చి ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అధ్యక్ష, మా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో పేరు మార్చలేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంటే రాజీవ్ గాంధీ గారి పేరే తీసేసారు అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు ఇక్కడ సన్నాయి నొక్కులు మన శాసనసభలో మాట్లాడడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. మనం కేసీఆర్ కిట్ ను మనం తీసేయలేదు అధ్యక్ష. న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఇంకా దాన్ని ఇంకా మంచిగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పథకాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అధ్యక్ష మహిళలు గ్యాస్ గురించి కూడా అధ్యక్ష, వెనకటికి ఇళ్లలో పొయ్యిల కింద ఆ గొట్టాలు ఉండేవి అధ్యక్ష. ఊది ఊది వాళ్ళకు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేవి అధ్యక్ష. అలాంటి రోగాలు రావద్దని మహిళా తల్లులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తలసరి ఆదాయం విషయానికి వస్తే అధ్యక్ష, 23-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దానితో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా జాతీయ ఆదాయంతో ఉంది అధ్యక్ష. అంటే మన రాష్ట్రం సంపన్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం మూలంగా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని ఈ యొక్క ఆకాంక్షతోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజల యొక్క కోరికను, సకల జనుల యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరే పార్లమెంట్ సభ్యులు అధ్యక్ష. పార్లమెంట్ లోపల ఆ రోజు ఏ రోజైతే పార్లమెంట్ లో మన తెలంగాణ యొక్క ప్రకటన వస్తుందో ఆ రోజు తీర్మానం యాక్సెప్ట్ చేస్తున్నారు పార్లమెంట్ లో. ఆ రోజు కేసీఆర్ గారు సభలో కూడా లేరు అధ్యక్ష. విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధ్యక్ష. ఆ ఒక్క పార్లమెంటు సభ్యుని మూలంగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అధ్యక్ష. యూపీఏ మిత్ర కూటమిలందరూ కూడా కలిసి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయకుండా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత సోదరులందరూ కూడా మోసం చేసింది అధ్యక్ష. చాలా మంది బీసీ సోదరులకు ఏం చెప్పిందంటే మీకు నెక్స్ట్ మిమ్మల్ని బీసీలను సీఎం చేస్తా అన్నాడు. బీసీల